ఇది ఈ తడుతూరులో ఉన్నటువంటి బాల్కనీ పడిపోవడం జరిగింది. దాదాపుగా 2007లో నిర్మించినటువంటి రాజు గురుకల్ప అనేటటువంటి బిల్డింగ్స్ ఇవి. కానీ తొందరలోనే శిథిలావస్థకు చేరుకున్నాయి. యాక్చువల్గా అయితే 2007 అంటే 2020 ఏళ్ళ లోపల శిథిలావస్థకు చేరుకోకూడదు. కానీ గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా దీనికి మెయింటెనెన్స్ చేయాల్సిన అవసరం ఉన్నది, కానీ మెయింటెనెన్స్ చేయలేకపోయినారు కాబట్టి తొందరగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక్కడ ఉండేటోళ్ళంతా కూడా నిరుపేదలు, కూలీనాలు చేసుకునేటోళ్ళు, కష్టపడేటోళ్ళు, ఆటోలు నడుపుకుంటోళ్ళు, సెక్యూరిటీ ఏజెన్సీలలో పనిచేసేటోళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసేటోళ్ళు ఇక్కడ ఉన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే చిన్న కుటుంబం మొత్తం అన్యాయం అయిపోతుంది. అటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి నేను ఎలక్షన్ ముందుల్నే వీటన్నింటిని పరిశీలించి వీటిని అన్నింటినీ కూడా డిస్మెటల్ చేసి మళ్ళీ కట్టాల్సిన అవసరం ఉందని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. వీరి దగ్గర కూడా చెప్పడం జరిగింది. జాగ్రత్తగా ఉండండి, కుటుంబాలు మీ మీద ఆధారపడి ఉంటాయి. ఇంటికి వెళ్ళి ఒక్కరు కష్టపడితే కుటుంబం అంతా బతుకుతూ ఉంటుంది. ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే కుటుంబం వీధిన పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా సేఫ్గా ఉండాలని చెప్పి నేను ఎప్పటి నుంచో హెచ్చరిస్తూనే ఉన్నా. నేను అధికారులకు కూడా చెప్పిన, మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా ఇవి ఎక్కువ రోజులు ఉండవు, ఇవి కూలిపోతాయి, నాకు ఎందుకో డౌట్ ఉంది అని చెప్పి 6 నెలల క్రితమే వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా తక్షణమే స్పందించి దీని మీద ఒక ప్రపోజల్ గవర్నమెంట్కి పంపించడం జరిగింది. వీటిని రీకన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం ఉంది, ఇవి కూలిపోయే దశలో ఉన్నాయని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా భావించి ఒక ప్రపోజల్ పంపించిండు. అది సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అంతలోనే నిన్న కూలిపోవడం అనేది, నిన్న జరిగిన ప్రమాదం అనేది ఒక హెచ్చరికలాగా ఇమీడియట్గా మనం అందరం జాగ్రత్త పడాలని చెప్పి ఆ భగవంతుడు నిజంగా మన మీద ఆశీర్వాదం ఉంది కాబట్టి ఎవరికి ప్రమాదం జరగకుండా ఒక మూలన ఒక చిన్న బాల్కనీ కూలిపోయింది. అంటే దేవుని ఆశీర్వాదం, మీరు చేస్తున్న పూజలు మన కుటుంబాలన్నీ మంచిగా ఉండాలని భగవంతుడు కోరుకున్నాడు కాబట్టి. అవే మనుషులు ఉన్నప్పుడు పడింటే ఎవరికో ప్రమాదం జరిగేది. కానీ మనల్ని అందరినీ హెచ్చరించిండు, జాగ్రత్తగా ఉండండి అని. కాబట్టి మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు అసిస్టెంట్ కమిషనర్ గారు చెప్పినట్లుగా ఇమీడియట్గా ఈరోజు స్పెషల్ డ్రైవ్ పెట్టిండు. ఇమీడియట్గా అన్ని బ్లాక్స్ అన్నీ కూడా తిరుగుతూ ఉన్నాడు. మీన పేరుకపోయిన చెత్తను తీపియడానికి, మిగతా కార్యక్రమాలకు, డ్రైనేజ్ వ్యవస్థకు ఇమీడియట్గా స్పందించిండు. ఇక్కడ ఉన్న అసిస్టెంట్ కమిషనర్ గారు యంగ్ అండ్ డైనమిక్, చిన్న ఏజ్లోనే గ్రూప్ 1 ఆఫీసర్గా వచ్చిండు కాబట్టి ఆయన ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యిండు. ఉదయం వచ్చిండు, అందరితోనూ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఇవి ప్రస్తుతానికి ఏదైతే సేఫ్గా ఉండాలనో దానికి సంబంధించినటువంటి రెమెడీ ఏదైతే ఉందో అది చేయడానికి కార్పొరేషన్ అంతా కూడా సిద్ధంగా ఉంది. మీద ఉన్నటువంటి చెత్తని క్లీన్ చేపించడం, లీకేజీలు ఏమైనా ఉంటే అరికట్టడం అనేటివన్నిటి మీద దృష్టి పెట్టి ఇమీడియట్గా అవి చేపిస్తాం. దీని మీద ఇప్పుడు కలెక్టర్ గారు వచ్చిపోయినారు, ఎల్బీ కలెక్టర్, లోకల్ బాడీస్ కలెక్టర్ గారు. ఆయన పూర్తి నివేదిక, హైదరాబాద్ నుంచి హౌసింగ్ బోర్డులో వస్తారు, పూర్తి నివేదిక టెక్నికల్గా ఇవి ఎక్కువ రోజులు ఉండవు అని ఒక రిపోర్ట్ కలెక్టర్ గారికి సబ్మిట్ చేస్తారు. ఆ రిపోర్ట్ పరంగా దీనిని చెక్ చేసిన పరంగా ప్రభుత్వం ఎంబడే తక్షణమే ఒక నిర్ణయం తీసుకుంటుందని మేము అందరం ఆశిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి కాకుండా గతంలో ఈ లోన్ల ద్వారా ఖరీదు చేయడం జరిగింది కాబట్టి గతంలో ఉన్న ఓనర్లు, ఇక్కడ ఉన్న రెంటున్నోళ్లకు ఇంకా కొన్ని బ్లాక్స్, కొన్ని ఫ్లోర్స్ పెంచి అందరికీ అకామిడేట్ అయ్యేటట్టుగా కట్టాలనేది మా ప్రతిపాదన. ఇక్కడ ఉన్నోళ్లకు, గతంలో ఓనర్స్గా ఉన్నోళ్ళందరినీ కూడా లీగల్గా ఎటువంటి ఇష్యూస్ రాకుండా అందరినీ అకామిడేట్ చేయాలి. కొంత ప్లేస్ కూడా ఎక్స్ట్రా ఉంది కాబట్టి కొన్ని బ్లాక్స్ కూడా ఎక్కువ అవుతాయి కాబట్టి సాధ్యమైనంత వరకు అందరిని అకామిడేట్ చేయాలని నేను నా తరఫున కూడా ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి చెప్తా. వీరందరి బాధ్యత, వీరందరి కుటుంబాల బాధ్యత మా మీద ఉంది. వీళ్ళు మా కుటుంబ సభ్యులాగా, వీళ్ళని ఖచ్చితంగా మంచిగా చూసుకుంటాం. రాబోయే కాలంలో వీళ్ళకు గుడ్ న్యూస్ వస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఉన్నా. అంతవరకు పూర్తి జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటాం. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నోళ్ళంతా కూడా 384 ఫ్లాట్స్ ఉంటే 320 ఫ్లాట్స్ అన్నీ కూడా రెంటుకున్నోళ్ళు. ఇక్కడ 20 ఏళ్ళకి వెళ్ళి 15 ఏళ్ళకి వెళ్ళి రెంటుకున్నారు. ఓనర్స్ ఎక్కడో ఊళ్ళకి వెళ్ళి వచ్చి ఇక్కడ రెంట్కి ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ దాని బాగోగులు పట్టించుకోలేదు. అది ఎట్లా ఉన్నాయి, మనం వాళ్ళకి మెయింటెనెన్స్ ఇవ్వాలి, మీన ట్యాంకు చూడాలని చెప్పి ఓనర్స్ ఏ రోజు కూడా పట్టించుకోలేదు. 300 పైచీలకు రెంటుకున్నోళ్ళే కాబట్టి వాళ్ళు చిన్న చిన్న రెంట్లతో అంతమందికి పునరావాసం కల్పించడం, తీసుకుపోయి ఎన్నో పెట్టడం అసాధ్యమైన విషయం. ఓనర్స్ లేడు కదా, ఓన్లీ రెంటున్నోళ్ళే ఉన్నారు. అంత చిన్న రెంటులో వాళ్లకు ఒక హామీ వచ్చినాక వాళ్ళకి ఇక్కడ కొత్తగా ఒక ఇల్లు వస్తుందని చెప్పి వాళ్ళకి నమ్మకం కలిగినాక వాళ్ళకు సర్టిఫికెట్ ఇష్యూ చేసుకుంటా వాళ్ళని అందరినీ ఇక్కడ నుంచి పంపించి రాబోయే కాలంలో 2 ఏళ్లకో 3 ఏళ్లకో కొత్త ఇల్లు వాళ్ళకి అప్పయ్యపడానికి సాధ్యమైన త్వరగా ఇవన్నీ కూడా వాళ్ళకి గుడ్ న్యూస్ రావడానికి మేము అధికారులు అందరం కలిసి కృషి చేసి సీఎం గారి దృష్టికి తీసుకుపోయి దీని మీద గుడ్ న్యూస్ తెస్తామన్న నమ్మకం నాకు పూర్తిగా ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క రాజగృహ కాలనీ వాసుని ఎవరిని పట్టించుకోలేదు. కాంగ్రెస్ హయాంలో మీరు ఎటువంటి నేను అదే చెప్తాను. 2007లో కన్స్ట్రక్షన్ అయింది, 20 ఏళ్ళకి కూలిపోయే దశకు వచ్చిందంటే
మనకు తెలంగాణ వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్ కోట్ల రూపాయలు ఉన్నాయని పేరుకే చెప్పిండు, కానీ ఆ 10 సంవత్సరాల ప్రభుత్వంలో కనీసం ఈ గోడలకు పెయింట్ వేయించిన పాపాన కానీ రోడ్లు, మౌలిక వసతులు, డ్రైనేజీ వ్యవస్థ వీటి మీద కూడా దృష్టి పెట్టలేదు. వాళ్ళను ఓట్లకు వాడుకున్నారు, ఓట్లకు బొమ్మల్లాగా చూసారు. వాళ్ళ జీవితాలతో అప్పటికప్పుడు ఏదో డబ్బులు చెల్లించి ఓట్లు వేయించుకుందాంలే అనుకున్నారు, కానీ వాళ్ళకి ఈసారి వీళ్ళందరూ బుద్ధి చెప్పారు, ప్రభుత్వాన్ని మార్చింది. కాబట్టి 10 ఏళ్లలో వాళ్ళకి ఏం జరగలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మకం పెట్టి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. కాబట్టి ఈ 2 ఏళ్ల కాలంలో దీని మీద సమగ్ర నివేదిక, ప్రపోజల్స్ పోయినాయి. ఇప్పుడు దీన్ని చూసి శిథిలావస్థకు చేరుకున్నది కాబట్టి ఇది ఇంకా తొందరగా అవుతుంది. ఇది తొందరగా అవడానికే అదొకటి పడిపోయిందని నేను భావిస్తూ ఉన్నా. అంటే మమ్మల్ని హెచ్చరిస్తూ ఉంది, ఖచ్చితంగా తొందరగా చేయండి అని. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో వీళ్ళకి న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ.